డాక్టర్ గారు, వేసవిలో డీహైడ్రేషన్ సమస్యను తగ్గించే పత్యాహారం తయారు చేద్దామన్నారు. ఎలాగో చెప్తారా? అలాగేనమ్మా, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి ఎప్పటిలాగే మనం ఏమేమి వాడుకుంటున్నామో ముందు ఆ పదార్థాల పేర్లు చెప్పేస్తే మనం తయారీ విధానంలోకి వెళ్దాం. వేసవిలో డీహైడ్రేషన్ సమస్యని తగ్గించే పత్యాహారం తయారీకి కావలసిన పదార్థాలు: యష్టి మధు, తులసి ఆకులు, జీలకర్ర, ధనియాలు, సోంపు, పుదీనా ఆకులు. మనం ఏం చేద్దామంటే తయారీ విధానం మాట్లాడుకునే లోపు కొంచెం స్టవ్ వెలిగించి బాండి పెట్టి నీళ్లు మరిగించుకుందాం. ఒక గ్లాసు నీళ్లు ఇందులో పోసి మరిగించుకుందాము. ముందుగా ఏంటంటే యష్టి మధుని తీసుకుందాం. యష్టి మధు ఈ వేసవిలో ఒక చక్కటి రసాయనంగా ఉపయోగపడి డీహైడ్రేషన్ రాకుండా ఉండడానికి తోడ్పడుతుంది. ఇది యష్టి మధు చూర్ణాన్ని 25 గ్రాముల పరిమాణంలో తీసుకుని ఒక బౌల్లోకి వేసి పెట్టుకోండి. మనం ఊరికే చూపించడం కోసం అన్నట్టుగా ఒక చెంచాడు యష్టి మధు చూర్ణాన్ని విడిగా పెట్టుకుందాం. తర్వాత జీలకర్రను కూడా కొంచెం మూకుట్లో వేసి వేయించి పొడి చేసి పెట్టేసుకోండి. ఇది కూడా 25 గ్రాములు తీసుకోవాలి. మీరు 25 గ్రాముల పొడిని ఇందాక మనం వేసుకున్న యష్టి మధులో వేసి ఉంచుకోండి. మనం ఒక చెంచాడు జీలకర్ర పొడిని కూడా తీసుకుందాం. తర్వాత ధనియాలను కూడా కొద్దిగా వేయించాలంటే మూకుట్లో వేసి కొంచెంగా వేయించి చల్లారిన తర్వాత పొడిలా చేసేసుకోవాలి. ఈ పొడి కూడా 25 గ్రాములే తీసి పెట్టుకోండి. తర్వాతది సోంపునేమి వేయించాల్సినటువంటి అవసరం లేదు. దాన్ని అలానే పొడిలాగా చేసేసుకుని ఒక 25 గ్రాముల సోంపు చూర్ణాన్ని కూడా తీసుకోండి. మనం సోంపు చూర్ణం కూడా ఇందులో వేసుకుందాం. తర్వాత తులసి ఏంటంటే వీలైనంత వరకు ఫ్రెష్ ఆకులు వాడుకుంటే మంచిది. ఎక్కడైనా కొన్ని చోట్ల ఉన్న వాళ్ళకి తులసి ఆకులు కుదరలేదు, దొరకలేదు అంటే కనుక తులసి చూర్ణాన్ని బజార్లోంచి తెచ్చి పెట్టుకోండి. ఒకవేళ తులసి చూర్ణం వాడుకుంటుంటే కనుక 25 గ్రాముల తులసి చూర్ణాన్ని వేసుకోండి. అంటే మేము ఆకులు ఉన్నాయి కనుక ఇప్పుడు చూర్ణాన్ని కలపట్లేదు. ఆకులు దొరకని వాళ్ళు తులసి ఆకుల చూర్ణాన్ని 25 గ్రాములు వేసుకోండి. తులసి ఆకులు, పుదీనా ఆకులు, ఫ్రెష్ ఆకులను వాడుకుంటే మంచిది. రెండు రెడీగా పెట్టి ఉంచుకుందాం మనం. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మనం తీసుకున్నటువంటి పదార్థాలన్నీ కూడా మన శరీరంలో ఉండేటువంటి నీరు ఎగిరిపోకుండా చూస్తాయి. అలాగే జీర్ణశక్తిని అంతా కూడా బాగా పెంచి తీసుకున్నటువంటి ఆహారం కానీ లేకపోతే తీసుకున్న నీరు కానీ శరీరానికి అందేలాగా ఉంచి డీహైడ్రేషన్ని తగ్గిస్తాయి అన్నమాట. అంటే రాకుండా రక్షణనిస్తాయి. మనం నీళ్ళు మరుగుతున్నాయేమో, నీళ్ళు మరుగుతూ ఉంటే ఈలోపు మనం ఆ పొడిని ఒకసారి కలిపేసుకుందాం. అన్ని చూర్ణాలని ఏంటంటే అన్ని చూర్ణాలు కలిపేసి రెడీగా పెట్టుంచుకోవడం. ఒక బాటిల్లో పోసి పెట్టుంచేసుకోవాలి. ఎప్పటికప్పుడు మనం వాడుకోవచ్చు దానిలోంచి తీసుకుని. ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి కదా, ఈ మరిగే నీళ్ళల్లో ఒక పెద్ద చెంచాడు చూర్ణాన్ని వేద్దాం. ఒక చెంచా చూర్ణం. ఇందులోనే ఇప్పుడు సుమారుగా ఒక 10 వచ్చేలాగా పుదీనా ఆకులు కూడా వేసుకోవాలి. కాస్త ఒక 10 తులసి ఆకులు. ఇప్పుడు అన్నింటినీ బాగా కాచేసుకుందాం. అంటే టీ కాచినట్టు, ఎగిరేలాగా అక్కర్లేదు. ఇవన్నీ మనం టీ మరిగించుకున్నట్టు మరిగించుకోవాలన్నమాట. ఇది మిగతా కషాయాలాగా సగం ఎగిరే అలా అవసరం లేదు. అలా ఎగిరేలా అక్కర్లేదు. మనం టీ కాచినట్టు కాచేసుకుని, అంటే ఇప్పుడు బాగా మరిగింది కదా, మరిగిన తర్వాత ఏం చేయాలంటే స్టవ్ ఆపేసి 1 నిమిషం మూత పెట్టి ఉంచేసుకోవాలి. 1 నిమిషం తర్వాత వడగట్టుకోవాలి. ఎందుకంటే ఇంకా ఈ ఆకుల్లో ఉండేటి సారం అంతా కూడా ఈలోపు నీళ్ళలో ఇంకా బాగా వస్తుంది. అందుకని వెంటనే వడబోసేస్తే మనకి ఆ సారం అంతా రాదు. అందుకని మరిగిపోయింది, స్టవ్ ఆపేద్దాం. ఆపిన తర్వాత 1 నిమిషం మూత పెట్టి ఉంచేసుకోవాలి. తర్వాత వడబోసుకోవాలన్నమాట. డాక్టర్ గారు, ఇలాంటి కొంతమందికి ఆయుర్వేదం ఏమైనా చేయాలంటే కొంచెం వేడి చేస్తుందేమోనని అనుమానం కదా, దట్టు వేసవిలో అంటే ఇంకొంచెం ఎక్కువ అనుమానం కలుగుతుంది. ఇది మీరేమో వేసవిలో నీరు ఇంకా ఒంట్లో అలాగే ఉండడానికి చెప్తున్నారు. ఎలా బ్యాలెన్స్ అవుతుంది? అంటే ఇది సందేహం మాత్రమే, నిజం కాదు అది. వేసవికాలం అంటే ఆయుర్వేదం మందులు అంటే వేడి చేస్తాయన్నది ఒక ఇంప్రెషన్ అనమాట. అందులో ఏంటంటే ఆయుర్వేద మందుల్లో కొన్ని వేడిని
చేసేవి ఉంటాయి, కానీ అవి నార్మల్ మందుల్లో వాడడం అనమాట. కొన్ని అనారోగ్యాల్లో వేడిని పుట్టించే మందులు ఇవ్వాలి. అన్ని మందులు వేడి చేస్తాయనేది ఒక భ్రమ. ఇందులో మనం వాడేది ఏది వేడి చేసేది లేదు. ఇందులో అంతా కూలింగ్ ఎఫెక్ట్ అనమాట. ఇవన్నీ కూడా ఇవన్నీ జీర్ణశక్తిని బాగా పెంచుతాయి. జీర్ణశక్తి బాగుండడం వల్ల మనం తీసుకున్నటువంటి ద్రవ పదార్థాలన్నీ మెయింటైన్ అవుతాయి, బాడీలోంచి ఎగిరిపోకుండా. అందులో ఇంకా ఉన్నటువంటి పుదీనా కానీ సోంపు కానీ ఇవన్నీ ఏంటంటే మనిషికి చలవని చేసి డీహైడ్రేషన్ని ప్రివెంట్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు 1 నిమిషం అయిపోయింది కదా మనకి, దాన్ని వడబోసేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఓకే. మనం వడపోసేసుకునేటప్పటికి మన పథ్యాహారం, డీహైడ్రేషన్ తగ్గించే పథ్యాహారం రెడీ అయిపోయింది. ఓకే. దీన్ని ఇలా వేడివేడిగానే తీసుకోవాలా, ఎప్పుడు తీసుకోవాలి? దీని ఏంటంటే కొంచెం గోరువెచ్చగా ఉండగా తీసుకోవాలి. ఎప్పుడు కూడా కషాయాలన్నీ గోరువెచ్చగా తీసుకోవాలన్నమాట. అంటే ఈ ఎండాకాలంలో బయట తిరిగేటప్పటి వాళ్ళందరూ కూడా బయటకు వెళ్ళడానికి ముందు 1 గ్లాసుడు, ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకొక గ్లాసు, ఒక పానీయం అంటే రోజు టీలు కాఫీలు తాగుతూ ఉంటారు కదా, అవి మానేసి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఈ పానీయాన్ని కనుక తీసుకుంటున్నట్టయితే ఈ అంటే ఎండాకాలంలో వచ్చేటువంటి డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండడానికి ఇది ఒక మంచి ఔషధంలాగా ఉపయోగపడేటువంటి తేలికపాటి పథ్యాహారం. ఇప్పుడు అందులో చూడండి మంచి సుగంధం వస్తుంది మనకి. ఆ తులసి ఆకుల వాసన, పుదీనా ఆకుల వాసన, సోంపు వాసన ఇవన్నీ తీసుకుంటేనే ముందు ఒక రిఫ్రెషింగ్. ఎలా అంటే మెదడుని స్టిమ్యులేట్ చేస్తాయి అన్నమాట. మెదడు చక్కగా పనిచేస్తే డీహైడ్రేషన్ అది రాదు. డీహైడ్రేషన్ రాకుండా ఉండే సెంటర్ మన బ్రెయిన్లో ఉంటుంది. ఈ సుగంధాలన్నీ ఆ సెంటర్ని స్టిమ్యులేట్ చేస్తాయి. దీంట్లో తేనె కలుపుకొని తీసుకోవచ్చా? ఏమన్నా టేస్ట్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా కూడా బాగుంటుంది.